రెడ్ ఆయుష్ వైద్య విద్యార్థులు సికింద్రాబాద్ ఆయుష్ కమిషనర్ కార్యాలయం ముందు ముట్టడించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, స్టే ఫండ్ పెంచుతూ స్పష్టమైన జీవో విడుదల చేయాలని ఆయుష్ విద్యార్థులు ధర్నా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ఆయుష్ ఏదైతే వైద్య విద్యార్థులు కూడా ఇప్పటికే 16 రోజుల నుండి కూడా ఇప్పటికే వారు ధర్నా చేపట్టారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు సికింద్రాబాద్లోని ఆయుష్ కార్యాలయం దగ్గర కూడా వాళ్ళు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఆయుష్ వైద్య విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఆయుష్ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. వెంటనే ప్రభుత్వం మాకు అలోపతితో సమానంగా మాకు ఆయుష్ వైద్య విద్యార్థులందరికీ కూడా స్టైఫండ్ పెంచాలంటూ కూడా గతంలో అనేక సార్లు కూడా మొరపెట్టుకున్నాం, కానీ ప్రభుత్వం పట్టించుకున్న పాపం లేదు. ఏదైతే చూసుకుంటే ఇక్కడ మనం కూడా ఏదైతే ఆయుష్ కార్యాలయం ముందు కూడా భారీ ఎత్తున కూడా నినాదాలతో కూడా వీళ్ళందరూ ఇప్పటికే ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ఈ ప్రాంతం మొత్తంలో విద్యార్థులు కానీ అంటే ఏదైతే వైద్య విద్యార్థులు కూడా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా మాకు స్టైఫండ్ పెంచాలి, వెంటనే డైరెక్టర్ వచ్చిన ప్రభుత్వం నుండి స్పష్టత లేకపోతే మాత్రం తప్పకుండా ధర్నా కొనసాగుతుంది. ఇప్పటికి 16 రోజులైనా కూడా అది ప్రభుత్వం ఎలాంటి కూడా పట్టించుకోవట్లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. మనతో కూడా వైద్య విద్యార్థులు వారిని అడిగి తెలుసుకున్నాం. మనం చెప్పండి, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? మా డిమాండ్ వచ్చేసి ఆన్ పర్ విత్ అలోపతి నోటీస్ ఇచ్చి ఆల్మోస్ట్ ముందు స్ట్రైక్ స్టార్ట్ చేయక ముందు 15 days ముందు నోటీస్ ఇచ్చాము. ఇప్పుడు అది ఆ రోజులు కూడా కలుపుకొని 30 days దాటింది. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. మా కాలేజ్ దగ్గర చేసాము, ర్యాలీస్ చేసాము, సెక్రటరీ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటున్నాము, ఫాలో అప్ చేస్తున్నాము. ఎలాంటి రెస్పాన్స్ లేనందువల్ల మేము ఈ రోజు కమిషనరేట్ వరకు వచ్చి ఇక్కడ స్లోగన్స్ చెప్తూ మేము ధర్నా చేయాల్సి వస్తుంది. బట్ కూడా హంగర్ స్ట్రైక్ చేశారన్నట్టు కూడా ఇప్పటికే విద్యార్థులు చాలా మంది చెప్తున్నారు. ఎప్పుడు హంగర్ స్ట్రైక్ స్టార్ట్ అయింది, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? 6 days నుంచి జరుగుతుంది. ఈ రోజు కూడా హంగర్ స్ట్రైక్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు, ఇక్కడ మేము స్ట్రైక్ చేస్తూనే ఉన్నాం. చివరిగా ప్రభుత్వాన్ని మీ డిమాండ్ ఏంటిది? ప్రభుత్వానికి మీకు ఏ విధంగా స్టైఫండ్ పెంచమంటారు? అంటే అలోపతికి ఆయుష్ వాళ్ళకు కూడా సమానంగా పెంచాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేడం, దాని గురించి అలోపతికి ఆయుష్ వాళ్ళకి అన్ని సిస్టమ్ వాళ్ళకి సమానంగా ఇవ్వాలని చెప్పి 2016 ముందు వరకు అవే జియోస్ నడిచినాయి. తర్వాత అవ్వాల్సిన హైక్ మాకు అవ్వలేదు, అలోపతి వాళ్ళకి అవుతూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో వేరే స్టేట్స్ లో కూడా అవుతూ వచ్చాయి, బట్ తెలంగాణలో మాత్రం అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అనేది మా ప్రశ్న. చెప్పండి మేడం, మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఒక్కటే అండి, పెరగాల్సిన స్టైపెండ్ ఎందుకు పెరగట్లేదు? మేము ఒక్కటే క్వశ్చన్ చేస్తున్నాం, పెరగాల్సిన స్టైపెండ్ ఎందుకు పెరగట్లేదు? పక్క రాష్ట్రాల్లో పెరుగుతుంది, మా తోటిగా ఉన్న అలోపతి వాళ్ళకి పెరుగుతుంది, మాకెందుకు పెరగట్లేదు? మేమేం తక్కువ లేము కదా, మేము కూడా అదే వర్క్ చేస్తున్నాం, అలానే పేషెంట్స్ చూస్తున్నాం, అలానే సేవ చేస్తున్నాం, అట్లనే కష్టపడుతున్నాం, అదే చదువుకొని వస్తున్నాం, అదే 5.5 years యూజీ చేస్తున్నాం, అదే 3 years పీజీ చేస్తున్నాం. మాకెందుకు ఈ వివక్ష? అదే అడుగుతున్నాం మేము గవర్నమెంట్ ని. గతంలో కూడా అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు కూడా ఇదే స్పష్టం చేశారు, అంటే ఆయుష్ వాళ్ళకు కూడా సమానంగా ఏదైతే స్టైఫండ్ పెంచుతామని. దాని గురించి ఏమైనా ఐడియా ఉంది? మీరు ఇక్కడ చూడండి, ఈ వీడియోలో ఆల్రెడీ బట్టి విక్రమార్క గారు అప్పుడు అధికారంలో లేనప్పుడు చెప్పారు సార్, ఏమని, ఆన్ పార్ విత్ అలోపతి ఇవ్వాలి అని. స్టైఫండ్ ఇచ్చేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గతంలో ఉండింది అధ్యక్ష, గత 2016 నుంచి ఇది కంటిన్యూ చేయట్లేదు. దయచేసి దాన్ని పరిశీలించి చర్య తీసుకోవాల్సింది కోరుతాం. అంటే గతంలో కూడా బట్టి విక్రమార్క అనేక సార్లు కూడా చెప్పారు మేడం, కానీ ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఎందుకు పెంచలేకపోతుంది? అదేనండి మేము కూడా క్వశ్చన్ చేస్తుంది. మీరే చెప్పారు పెంచుతామని చెప్పారు, మీరు ఇప్పుడు పవర్ లోకి వచ్చి 3 years అవుతుంది, కానీ ఈ 3 years అయినా కూడా మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? మా మీదనే ఈ చిన్న చూపు ఎందుకు చూపిస్తున్నారనే మేము కూడా క్వశ్చన్ చేస్తున్నాం. దాన్ని బట్టే 2 years నుండి రిప్రజెంటేషన్ 60+ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, కానీ మాకు ఎటువంటి స్పందన అనేది రావడం జరగలేదు. అందుకని 15 days ముందు నుండి కూడా నోటీస్ పీరియడ్ ఇచ్చాం స్ట్రైక్ కి దిగుతామని, అయినా కూడా మాకు ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాలేదు. మళ్ళీ ఈ రోజుకి మేము స్ట్రైక్ తిరిగి 17 days, మా వాళ్ళు హంగర్ స్ట్రైక్ కూడా చేస్తున్నారు. హంగర్ స్ట్రైక్ కూడా చేస్తూ ఈ రోజుకి 6th day స్టిల్ ఇంకా కాలేజెస్ దగ్గర మా వాళ్ళు హంగర్ స్ట్రైక్ చేస్తూనే ఉన్నారు. కానీ మాకు ఎటువంటి స్పందన రాకపోవడం ద్వారా ఇంకా మేము చేసి అలసిపోయి ఇప్పుడు మేము కమిషనరేట్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే కూడా కమిషనర్ గారు లేరు, మ్యామ్ వచ్చి మాకు స్పందించాలని మేము కోరుకుంటున్నాం. రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే కూడా ఇక్కడ మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తున్నాం. మేడం, మీరు చెప్పండి మేడం, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటిది? ఎన్ని రోజుల నుండి స్ట్రైక్ జరుగుతుంది? ఇప్పటికి 17th day అండి స్ట్రైక్ చేసి. మేము మా డిమాండ్ ఒకటే, ఆన్ పార్ విత్ అలోపతి మాకు కూడా స్టైఫండ్ ఇవ్వాలి విత్ అరియర్స్. ఇది ఫస్ట్ నుంచి మేము మా డిమాండ్స్ తో క్లియర్ గానే ఉన్నాము. ప్రభుత్వం ఇంతకు ముందు ఎప్పుడైతే పవర్ లో లేరో విక్రమార్క గారు
సరే చెప్పారు ఇట్లా ఇవ్వాలి అని ప్రస్తావించారు అసెంబ్లీలో. మరి సరే చెప్పినప్పుడు ఇప్పుడు వాళ్ళు పవర్ లో వచ్చినప్పుడు కొంచెం మా ప్రాబ్లం ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇప్పుడు అందరు చూస్తుంటే ఇక్కడ మీరు డాక్టర్స్, మేము ఇంత ప్రొఫెషన్ లో ఉండి రోడ్ల మీద కూర్చోవాల్సి వస్తుంది. మేము కూడా తెలంగాణలో ఒక పరువు ఒక రోల్ కదా, మీరు మా తెలంగాణ పరువుని ఇట్లా రోడ్ల మీద ఎందుకు తీసుకొస్తున్నారనే మేము అడుగుతున్నాం ప్రభుత్వం. మా డిమాండ్ ఏంటంటే అలోపతితో ఈక్వల్ గా మాకు ఆన్ పార్ స్టైఫండ్ ఇవ్వాలి విత్ అరియర్స్. రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే కూడా మనకు కొంతమంది పీజీ విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు. వారు కూడా ఏదైతే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికే డైరెక్టరేట్ ఆఫ్ ఆయుష్ ఇక్కడ కూడా భారీ ఎత్తున కూడా ధర్నా జరుగుతుంది. మనతో ఇక్కడ మరో హౌస్ సర్జన్లు కూడా ఉన్నారు, వారు కూడా చెప్తారు. సార్ చెప్పండి, మీ డిమాండ్ ఏంటి? మీరు చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో, ఢిల్లీలో, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని స్టైఫండ్స్ వస్తున్నాయో మీరే చూడండి. మాకు ఇచ్చేది, మా ఇంటర్నీస్కి ఇచ్చేది 13,000. ఇది సరిపోయే స్టైఫండా? బతకడానికి ఇది సరిపోతుందా ఒక డాక్టర్కి? మేము గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాం, ఈ స్టైఫండ్ సరిపోతుందా? మీరు ఇచ్చే వేతనాలు సరిపోతాయా? పక్క రాష్ట్రంలో ఎలా ఉంది, మన దగ్గర ఎలా ఉందండి? మేము ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రజానికాన్ని అందరినీ ప్రశ్నిస్తున్నాం, ఈ స్టైఫండ్ సరిపోతుందా? సరిపోయే స్టైఫండా? మేము మా డిమాండ్లు 3 అండి. ఆన్ పార్ విత్ అలోపతి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నట్టు ఇక్కడ ఎందుకు జరగట్లేదు? ఇక్కడ ఏం మేము తక్కువ చేసామో అక్కడ సేవలు ఎక్కడ ఏం తక్కువ ఉన్నాయి మా తరపున. రెండో డిమాండ్, గ్రీన్ ఛానల్ కావాలి. ఎరియర్స్ కూడా ఎప్పటి నుంచి అయితే అక్టోబర్ 25 నుంచి ఏవైతే ఉన్నాయో అవి మాకు తప్పనిసరిగా రావాలి. అది కానీ జరగకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం, వెనక్కి అయితే తగ్గేదే లేదు. ఇప్పుడైతే డైరెక్టర్ లేరండి. రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ఇక్కడ భారీ ఎత్తున కూడా వైద్య విద్యార్థులు కూడా అందరూ, హౌస్ సర్జన్లు కూడా అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఇది అయితే చూసుకుంటే ఆయుష్ సంబంధించిన కేంద్ర కార్యాలయం సంబంధించిన డైరెక్టరేట్ కార్యాలయం. కానీ దీంట్లో కూడా ఉదయం సమయం నుంచి కూడా వీళ్ళు ఏదైతే ధర్నా కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా కొనసాగిస్తున్నారు. కానీ ఆ డైరెక్టర్ కూడా కార్యాలయం లేకపోవడం కూడా ఇప్పటికే వాళ్ళు తీవ్రపడుతున్నారు. దాదాపు డ్యూటీ టైమింగ్ కూడా ఇంకా 3:10 అయినా కూడా ఈ ప్రాంతంలో కూడా ఇప్పటికే ఇక్కడ డైరెక్టర్ గారు కూడా లేరంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా డైరెక్టర్ వచ్చి మాకు సమాధానం చెప్పాలంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఏదేమైనప్పుడు కూడా 16 రోజుల నుండి ఈ స్ట్రైక్ జరుగుతుంది, కానీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదంటూ కూడా వాళ్ళు తీవ్రంగా ఇప్పటికే మండిపడుతున్నారు. ఓవర్ టు స్టూడియో ప్రతిష్ట. రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది లవ్ అప్డేట్.